మేడే సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులను సత్కరించి వారికి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. మేడే సందర్భంగా ఎంపీ సానా సతీష్ బాబు ఒక ప్రకటనలో కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక, భవన నిర్మాణాలకు లేఅవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో నిర్మాణ రంగంలో లక్షల మంది జీవితాలకు భద్రత కల్పిస్తుందని, అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మించడం, ముఖ్యంగా కాకినాడలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అన్ని ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు కావాల్సిన ఉద్యోగులను తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఆఫీస్ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, వెన్నపు చక్రధరరావు, నిలకుర్తి వెంకటేశ్వరరావు, బౌళ కృష్ణమోహన్, చీకట్ల వెంకటేష్, డిఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బండి నరేంద్ర, లాయర్ దుర్గా ప్రసాద్, బాబ్జీ, నరాల్శెట్టి సూరిబాబు, యాళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అయితే నేడే రోజు కూడా చాలా మంది కార్మికులకి ఉదయాన్నే పనులు చెప్పి వాళ్ళకి ఉన్న మేడే అవకాశాలను కూడా చాలా మంది అధికారులు లాగేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏమిటంటే సీపోర్ట్స్ లిమిటెడ్లో కానీ, అట్లాగే ఫ్యాక్టరీస్లో కానీ, అట్లాగే కార్పొరేషన్లో, పంచాయతీల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి ఈ మేడే రోజు వారి మాటగా ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఎంతోమంది అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్మికులకు కానీ, అట్లాగే కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి కానీ నెల జీతాలు అందడం లేదని వారు బాధతో వాపోతున్నారండి. ఇది సతీష్ బాబు గారి ద్వారా మీడియా ప్రతినిధులకి లేదా అధికారులకి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మన ఇన్ఛార్జ్ అయిన లక్ష్మణమూర్తి గారికి, అలాగే చక్రధరరావు గారికి తెలియపరుస్తున్నానండి. అయితే మేడే రోజు వీరందరూ కలిసి పండగగా జరుపుకునే రోజు కాబట్టి వీరికి ఇంతకు మించి మనం సన్మానం చేసి పంపించాలి తప్ప ఇంతకు మించి మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని ఈ సందర్భంగా మనందరికీ తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన చక్రధరరావు గారికి, అలాగే లక్ష్మణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.